కలెక్టర్ల పనితీరులో మార్పు అవసరం లేదంటే బదిలీ. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు. సైబర్ క్రైమ్ పై హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్. 328 కేసుల్లో 23 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్. సీనియర్ కానిస్టేబుళ్లకు సంక్రాంతి కానుక. 187 మందికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించిన డీజీపీ జితేందర్. జడ్చర్ల నియోజకవర్గంలో మావోయిస్టుల పేరుతో లేఖ విడుదల. భూములపై హామీలు విస్మరించారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి హెచ్చరిక. హైదరాబాద్లో మాయలేడి నిర్వాకం. ప్రేమ పెళ్లి పేరుతో అమాయకులకు వలపుల వల. 40 మందిని బురిడి కొట్టించి కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం. రోడ్డెక్కిన వేలాది వాహనాలు. మొదలైన సంక్రాంతి రద్దీ. రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్. సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టిన నగరవాసులు. నల్గొండ జిల్లా కేతేపల్లి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదికి నోటీసులు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ. ఏసీబీ ఈడీ విచారణల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత. కేటీఆర్ కు దిశానిర్దేశం చేసిన కేసీఆర్. నిర్మాణ రంగానికి అండగా ఉంటాం. టెక్నాలజీని వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపు. తిరుపతిలో తప్పు జరిగింది, బాధ్యత తీసుకోవాలి. టీటీడీ చైర్మన్ సభ్యులు క్షమాపణ చెప్పాలన్న పవన్. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ సూచనను స్వాగతించామన్న బీఆర్ నాయుడు. ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ సోలార్ హబ్ ను సందర్శించి అధికారులతో సమీక్ష. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా. రికార్డులన్నీ క్రోడీకరించాలని కలెక్టర్లకు రేవంత్ దిశానిర్దేశం. ఎవరి ఆదేశాల మేరకు నిధులు బదిలీ చేశారు? ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి. వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సంక్రాంతి శోభ. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు సంక్రాంతి ఉత్సవాలు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సందడి. హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, సంక్రాంతి సంబరాలు. కల్తీ బీర్లతో ఆరోగ్యంతో చెలగాటమా? బోధన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట బీరు బాధితుడు మల్లికార్జున ఆందోళన. పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి. 6 అరెస్ట్. వాహనాలు సీజ్ చేసిన సాలూరు సర్కిల్ పోలీసులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇరు వర్గాల ఘర్షణ. భూ కబ్జాపై ఫిర్యాదు చేశారని కత్తిపోట్లు. పరిస్థితి విషమం. ప్రకాశం జిల్లా కేంద్రంగా కోళ్ల ఫామ్ ముసుగులో అక్రమ వ్యాపారం. ఆల్ఫా జోలం తయారు చేసి తెలంగాణలో అమ్మకం. గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్.
దేశానికి ఢిల్లీని నేర రాజధానిగా మారుస్తున్నారు. మోడీ సర్కార్ టార్గెట్ గా కేజ్రీవాల్ విమర్శలు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన. కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు. సుంకంపై ప్రజల దృష్టి మరల్చేందుకే ట్రంప్ కామెంట్స్. కెనడాను విలీనం చేసే ప్రసక్తే లేదన్న ట్రూడో.